బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడి ఎన్నికకు రంగం సిద్ధమైంది. స్టేట్ చీఫ్ ఎన్నిక షెడ్యూల్ ను జాతీయ పార్టీ ప్రకటించింది. ఎన్నికల నోటిఫికేషన్ ను ఆదివారం ఎన్నికల రిటర్నింగ్ అధికారి మాజీ ఎమ్మెల్యే ఎండల లక్ష్మీనారాయణ విడుదల చేయనున్నారు. సోమవారం నామినేషన్లు స్వీకరిస్తారు. మంగళవారం కొత్త అధ్యక్షుడిని ప్రకటిస్తారు. బీజేపీ స్టేట్ చీఫ్ ఎన్నిక నేపథ్యంలో పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ అభయ్ పాటిల్ శనివారం రాత్రి హైదరాబాద్ కు చేరుకున్నారు. ఎన్నికల అధికారి కేంద్ర మంత్రి శోభా కర్లంతాజే సైతం ఆదివారం రాత్రి ఇక్కడికి రానుంటారు. సోమవారం రోజున శోభా కర్లంతాజే నామినేషన్లు స్వీకరిస్తారు. జూలై 1న రాష్ట్ర అధ్యక్షుడిని అధికారికంగా ప్రకటిస్తారు. అయితే పార్టీ కేంద్ర నాయకత్వం ఒకరి పేరును ప్రకటించే వారిని నామినేషన్ వేయాలని సూచిస్తోంది. ఆయన పేరును ఎక్కడా అధికారికంగా ప్రకటించరు. అంతర్గతంగా మాత్రమే వ్యవహారాలు సాగుతాయి. ఓటర్ల జాబితా విడుదల చేయనున్న ఎండల అధ్యక్షుడి ఎన్నికలో భాగంగా అర్హులైన ఓటర్ల జాబితాను ఎన్నికల రిటర్నింగ్ అధికారి ఎండల లక్ష్మీనారాయణ విడుదల చేస్తారు. ఎన్నికకు అవసరమైతే వీరు సైతం ఓటు వేయాల్సి ఉంటుంది. అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ఒకరు, రాష్ట్ర కౌన్సిల్ సభ్యులుంటారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడి ఎన్నికతో పాటు లోక్సభ నియోజకవర్గం నుంచి ఒకరిని జాతీయ కౌన్సిల్ సభ్యులుగా ఎన్నుకుంటారు. బీసీలకు అధ్యక్ష పీఠం. రాష్ట్రంలో బీసీ నినాదాన్ని ఎత్తుకోవడం ద్వారా మంచి ఫలితం ఉంటుందని భావించిన బీజేపీ బీసీ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తిని అధ్యక్షుడిగా ప్రకటించే ఛాన్స్ ఉందని తెలుస్తోంది. కేంద్ర మంత్రి బండి సంజయ్, మల్కజ్గిరి ఎంపీ ఈటల రాజేందర్ ప్రధాన పోటీదారులు ఉన్నట్లు సమాచారం. వీరితో పాటు మరో బీసీ నేతలుగా ఉన్న ఎంపీ ధర్మపురి అరవింద్, ఎమ్మెల్యే పాయల్ శంకర్ పేర్లు సైతం ప్రముఖంగా వినిపిస్తున్నాయి. మహిళకు ఛాన్స్ ఇవ్వాలనుకుంటే ఎంపీ డీకే అరుణ పేరు వినిపిస్తోంది. కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా నేడు తెలంగాణలో పర్యటించనున్నారు. ఆదివారం మధ్యాహ్నం ప్రత్యేక విమానంలో బేగంపేట ఎయిర్పోర్ట్ కు చేరుకుంటారు. అనంతరం హెలికాప్టర్లో నిజామాబాద్ వెళ్తారు. అక్కడ పసుపు బోర్డు కార్యాలయాన్ని ప్రారంభిస్తారు. అనంతరం మాజీ మంత్రి డి శ్రీనివాస్ విగ్రహాన్ని ఆవిష్కరిస్తారు. అక్కడ జరిగే బహిరంగ సభలో ప్రసంగిస్తారు. అక్కడి నుంచి తిరిగి హెలికాప్టర్ ద్వారా హైదరాబాద్ చేరుకుంటారు. బేగంపేట ఎయిర్పోర్ట్ లో పార్టీకి చెందిన ముఖ్య నాయకులతో సమావేశం కానున్నారని సమాచారం. అక్కడే పార్టీకి సంబంధించిన వ్యవహారాలపై ఆరా తీస్తారు.